గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐ యామ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో బిఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్ బౌద్ధ మతం అనేటువంటి టాపిక్ చూద్దాం. ఇది బిఏ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో పార్ట్గా ఉంటుంది. మనం ఈరోజు బౌద్ధ మతం ఎందుకు పుట్టుకొచ్చింది, అలా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో కొత్త మతాలు ఈ వైదిక మతంలో ఉన్నటువంటి యజ్ఞయాగాలు, కర్మకాండలు, జంతు బలులు, ఈ హింసా వాతావరణానికి వ్యతిరేకంగా ఎందుకు పుట్టుకొచ్చాయి, అహింసతో మోక్ష సాధనకు మార్గాన్ని ఎలా చూపించారు అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. గౌతమ బుద్ధుడు ఆసియా ఖండంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జన్మించిన అత్యంత మేధావులలో ప్రముఖుడు గౌతమ బుద్ధుడు. ఆసియా జ్యోతిగా, ప్రపంచ జ్యోతిగా ఈయన ప్రచారం మనం చెప్తారు. ఈయన ధర్మం, మానవ ఆదర్శాలపై చిరస్మరణీయంగా ముద్ర వేసింది. ఆయన చెప్పినటువంటి ధర్మాలు, ఆయన చెప్పినటువంటి సూత్రాలు సర్వకాల సర్వావస్థలలోనూ సర్వజనులు అనుసరించదగ్గ విషయాలు ఆయన బోధించాడు. ధర్మం, అహింస, కరుణ, మానవత అనేటువంటి గొప్ప ఆశయాలతో ఆయన జీవితంలో ఆయన బోధనలు చేశాడు. అందుకనే ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే పండితుడు ఈయన్ని ఆసియా జ్యోతిని ప్రశంసించగా, శ్రీమతి రైస్ డేవిడ్ ప్రపంచ జ్యోతిగా ఈయన్ని బుద్ధుడిని ప్రశంసించారు. బుద్ధుని గురించి చూస్తే, గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థుడు. ఈయన క్షత్రియ వంశం, అంటే శాక్య వంశానికి చెందినటువంటి క్షత్రియ వంశంలో జన్మించాడు. తండ్రి శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. శుద్ధోదనుడు కపిలవస్తు నగరానికి సంబంధించినటువంటి రాజు. క్రీస్తు పూర్వం 567లో లుంబిని వనంలో సిద్ధార్థుడు జన్మించాడు. సిద్ధార్థుడు జన్మించిన 7వ రోజునే తల్లి మాయాదేవి మరణించడంతో సవతి తలైనటువంటి ప్రజాపతి గౌతమి సిద్ధార్థుడిని పెంచింది. అందుకనే ఇతనికి గౌతముడు అనే పేరు కూడా వస్తుంది, గౌతమి పెంచింది కాబట్టి. సిద్ధార్థుడు ధ్యాన అంటే ఎలా ఉందంటే, సిద్ధార్థుడు చిన్నప్పటి నుంచి ఆయన ధ్యాసమతం ఎలా ఉందంటే, ప్రపంచ విషయాలపై మలచడం కోసం దాదాపుగా కొంతకాలం పాటు ఆయన్ని బయట ప్రపంచంతో తెలియకుండా పెంచడం మనం చూస్తాము. అతని ధ్యాస మలచడం కోసం యశోధర అనేటువంటి ఆమెకి ఇచ్చి వివాహం చేయడం మనం చూస్తాము. వీరికి యశోధరకు, సిద్ధార్థుడికి రాహులుడు అనేటువంటి సంతానం కూడా మనం చూస్తాం. సంతానం కూడా జన్మించాడు. కానీ సిద్ధార్థుడు లేదా గౌతముడికి ఆయన యొక్క ధ్యాస మొత్తం ఈ వివాహం వల్ల ఎటువంటి మార్పు కలగలేదు. నిరంతరం ఆయన ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండే. ఇలాంటి బుద్ధుని లేదా సిద్ధార్థుల్ని తన సిద్ధాంతాలు
అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆయన ఒకరోజు కపిలవస్తు నగరంలో తన 29వ ఏట 4 దృశ్యాలను చూశాడు. ఒక వృద్ధుణ్ణి, ఒక రోగగ్రస్తుణ్ణి, ఒక శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. ఆయన అనుకోకుండా కపిలవస్తు నగరంలో ఈ దృశ్యాలను చూడటం, ఆ దృశ్యాలు ఆయన యొక్క మనసుపై తీవ్రమైన ప్రభావితం చూపించాయి. ప్రపంచం ఇలా ఎందుకున్నది? చిన్నతనం నుంచి ఆయనకి ప్రాపంచిక విషయాల గురించి పెద్దగా అవగాహన లేకుండా తల్లిదండ్రులు పెంచడం, ఓన్లీ అంతఃపురానికే పరిమితం చేయటం వల్ల ఆయనకి ఇదేదో కొత్త విషయాలుగా వృద్ధుడు అవుతారా, వృద్ధుడు అంటే ప్రతి మనిషి వృద్ధుడుగా మారతాడా అనేటువంటి ఒక డిఫరెంట్ ఆయన ఆలోచన. ఇలా కూడా ఉంటుందా? ఒక రోగిష్టి వారిని చూశాడు. అంటే మనిషికి యవ్వనంలో ఉన్నా కానీ ఎటువంటి సమయంలో కానీ రోగాలు వస్తే రోగిష్టిగా తయారవుతాడా? ఆయనకి అర్థం కాని పరిస్థితి. ఆయనకి బయట ప్రపంచం గురించి పెద్దగా తెలియకపోవటం అనేది మనం చూస్తున్నాం. దానివల్ల ఈయనకి ఇదేమీ అర్థం కాని పరిస్థితి. ఒక వృద్ధుని చూసి వృద్ధుడు అవుతాడా ఆలోచన. ఒక రోగిష్టిని చూసి రోగిష్టి వారు కూడా అవుతారా. ఒక శవాన్ని చూశాడు, మనిషి శవంగా కూడా మారతాడా అంటే ఇందులో ఉన్నటువంటి ఆత్మ అనడు ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఇది లేచిపోతుందా అంటే మనం ఇది ఒక కట్టె మాత్రమేనా ఆయనకు అర్థం కాని పరిస్థితి. ఇలాంటి ఆలోచనలో ఒక సన్యాసి కనిపిస్తాడు. అంటే ఇలాంటి సన్యాసి అంటే ప్రపంచది నుంచి బయటపడక సన్యాసులుగా కూడా మారతాడు. అంటే ఈ 4 అంశాలు అతని యొక్క మనసు మీద తీవ్రమైన ప్రభావం, సంఘర్షణ చేస్తూ ఉన్నాయి. ప్రపంచం ఎందుకు దుఃఖమయంగా ఉన్నదని గౌతముడు తీవ్రంగా ఆలోచించడం మనం చూస్తాం. ఈ సమస్యకు పరిష్కార మార్గం కావాలి, తనకు పరిష్కార మార్గం కావాలని ఆయన ఆలోచిస్తూ రాత్రిపూటనే తన రథసారి చెన్నడు సహాయంతో అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేయాలని ముందే తపస్సు చేయడు, అరణ్యాలకు వెళ్ళడం చూస్తుంది. దాన్ని మనం మహాభినిష్క్రమణం అంటాం. అంటే బుద్ధుడు జననం తర్వాత జననం అంటే మనం క్రీస్తు పూర్వం 567లో కపిలవస్తు నగరంలో దాన్ని మనం జననంగా చెప్తాము. మహాభినిష్క్రమణం తర్వాత 29వ ఏట ఆయన ఈ 4 దృశ్యాలు చూసినటువంటి ఆలోచనలో, ఆ సంఘర్షణలో ప్రపంచ దుఃఖానికి పరిష్కారాన్ని మార్గం కనుక్కోవాలి అనేటువంటి ఒక సంఘర్షణతో ఆయన ఇంటి నుంచి బయటపడి చెన్నడి సహాయంతో బయటపడి అరణ్యాలకు వెళ్తాడు. దాన్ని మనం మహాభినిష్క్రమణం అంటాం. ఈ మహాభినిష్క్రమణం తర్వాత తపస్సు ఏం చేస్తాడంటే ఈయన సమస్త సంపదను, రాజ్యాన్ని, భార్యను, కుమారుడుని వదిలేసి రాజగృహ ప్రాంతానికి వెళ్ళాడు. రాజగృహం అంటే ఇల్లు కాదు, రాజగృహం అనే ఒక నగరం. అక్కడ అనేక మంది పండితులు ధర్మశాస్త్రాలని చెప్తుంటే అక్కడ అధ్యయనం చేస్తారు. ధర్మశాస్త్రాలన్నీ అధ్యయనం చేస్తాడు. ఆ ధర్మశాస్త్రాలన్నీ అధ్యయనం చేసినప్పటికీ ఆయనకు అవగాహన చేసుకుని వేదాలన్నింటి కొంత అవగాహన వచ్చింది. చివరకు అరామ కలమ అను తత్వజ్ఞాని వద్ద యోగాభ్యాసాన్ని కూడా నేర్చుకున్నాడు. అరామ కలామ అనేటువంటి తత్వజ్ఞాని దగ్గర యోగాభ్యాసం కూడా నేర్చుకున్నాడు. చివరకు 6 సంవత్సరాలు శరీరాన్ని సూక్షింప చేసుకొని జ్ఞానోదయం కోసం ఆయన గయలో నుండి బోధి వృక్షం కింద
ధ్యాన నిమగ్నుడై 40 రోజుల పాటు ధ్యానం చేస్తాడు. చివరికి తన 45వ ఏట జ్ఞానోదయాన్ని పొందుతాడు. దాన్నే మనం సంబోధి అని చెప్పంటాం. తన 35వ ఏట బోధి వృక్షం కింద 40 రోజుల పాటు తపస్సు చేసి ఆ తపస్సు ఫలితంగా జ్ఞానోదయాన్ని సంబోధిని పొందాడు కాబట్టి బోధి వృక్షం కింద బుద్ధుడుగా మారాడు. ఆయన గౌతముడు ఫస్ట్ సిద్ధార్థుడు, తల్లి గౌతమి వల్ల గౌతముడు అనే పేరు మనం చూస్తాము. బోధి వృక్షం కింద సంబోధి పొందాడు కాబట్టి బుద్ధుడయ్యాడు ఆయన. దీన్ని మనం సంబోధి అంటాం. బాల్యము, మహావీర నిష్క్రమణం, సంబోధి. ఇప్పుడు ధర్మచక్ర ప్రవర్తనం. ధర్మచక్ర ప్రవర్తనం అంటే తానేదైతే జ్ఞానాన్ని పొందాడో ఆ జ్ఞానాన్ని ఇతరులకు ప్రచారం చేయడం కోసం చూస్తాడు. ఆ ప్రచారంలో మనం సారనాథ్ ప్రాంతానికి చేరతాడు ఆయన. ఆ సారనాథ్ ప్రాంతానికి చేరి అక్కడ జింకల వనంలో తన శిష్యులకు తన కఠోర తపస్సు ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని బోధించాడు. వాళ్ళే మొదటి శిష్యులు. తన మొదటి శిష్యులకు తాను తెలుసుకున్న జ్ఞానాన్ని సారనాథ్లోని జింకల వనంలో బోధించడాన్ని మనం ధర్మచక్ర ప్రవర్తనం అని చెప్పంటాం. అంటే బుద్ధుడు సంబోధి పొందాడు 35 సంవత్సరాల వయసులో. సంబోధి పొందినటువంటి తన జ్ఞానాన్ని సారనాథ ప్రాంతంలో జింకల వనంలో మొదటి శిష్యులకు ఆయన కఠోర తపస్సు ద్వారా కనుగొన్నటువంటి సత్యాన్ని బోధించారు. దాన్ని మనం ధర్మచక్ర ప్రవర్తనం అని చెప్పంటాం. ఇక తర్వాత బుద్ధుని 5 పార్టీల్లో జీవితంలో 5వ పార్టు మహాపరినిర్వాణము. మహాపరినిర్వాణము చూస్తే జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు తాను తెలుసుకున్నటువంటి సత్యాలను, తాను నమ్మిన సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ విస్తృత పర్యటన చేసి విశేష ప్రజాదరణ పొంది ప్రజల ఆకర్షణతో బౌద్ధ మతాన్ని విస్తరణ చేశాడు. చివరకు తన 80వ ఏట క్రీస్తుపురం 487లో కుషీనగరంలో నిర్యాణం పొందాడు. అంటే ధర్మచక్ర ప్రవర్తనం తర్వాత 35 సంవత్సరాల వయసులో ధర్మచక్ర ప్రవర్తనం 80 సంవత్సరాల వరకు, అంటే చాలా ఎక్కువ కాలం పాటు దేశవ్యాప్తంగా తిరుగుతూ తన సిద్ధాంతాలను, తాను నమ్మినటువంటి సత్యాలను ప్రచారం చేస్తూ విశేష ప్రజాదరణ పొంది బౌద్ధ మతాన్ని ప్రచారం చేస్తూ చివరకు తన 80వ ఏట కుషీనగరంలో 487 క్రీస్తుపురం 487లో కుషీనగరంలో నిర్యాణం పొందారు. దీన్నే మనం మహాపరినిర్యాణము అని చెప్పంటాం. అంటే బుద్ధుని జీవిత ఘట్టాలలో మనం బాల్యము, మహాభినిష్క్రమణము, సంబోధి, ధర్మచక్ర ప్రవర్తనము, మహాపరినిర్యాణము అనేటువంటి 5 పార్ట్లను మనం చూసాం. ఇప్పుడు మనం బుద్ధుని సంబంధించినటువంటి బోధనలు మనం చూస్తే, బుద్ధుడు బోధనల ప్రకారం ప్రపంచంలో ప్రతి సంఘటన ఏదో కారణం వల్ల జరిగి దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. అంటే ప్రతి సంఘటనకు ఏదో ఒక కారణం ఉంటుంది అని ఉద్దేశం. అంటే
మానవుడి జీవితం ఒక కారణం వల్ల కలిగింది. కలిగిన జన్మలో దుఃఖం ఉంటుంది, దుఃఖంతో కూడుకున్నది. ఈ దుఃఖపూరితమైనటువంటి జన్మ కలగడానికి కారణం కోరిక. అంటే కోరిక అజ్ఞానం వల్ల కలుగుతుంది. చూడండి ఎంత క్లియర్గా చెప్తా. మనం జీవితంలో ప్రతి సంఘటన ఏదో ఒక కారణం వల్ల జరిగి దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాము. అంటే వాస్తవానికి జీవితమే ఒక కారణం వల్ల కలిగింది. ఇలా కలిగిన జీవితం దుఃఖంతో కూడుకుని ఉంది. ఈ దుఃఖపూరితమైన జన్మ కలగడానికి కారణం కూడా కోరికే. ఆ కోరిక అజ్ఞానం వల్ల కలుగుతుంది. కావున అజ్ఞానాన్ని తొలగించుకోవాలన్నా జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం పొందగానే జనన మరణ బంధ విముక్తి లభిస్తుంది. ఎంత క్లియర్గా చెప్పాడంటే, మనం అజ్ఞానంలో బతుకుతున్నాము. అజ్ఞానం నుంచి తొలగించుకొని జ్ఞానాన్ని మనం పొందాము అంటే, ఆ జ్ఞానం మనం పొందిన వెంటనే మనం జనన మరణ బంధం నుంచి విముక్తి పొందుతామని చెప్తారు. అది ఏ నిర్యాణము అని చెప్పి బుద్ధుడు తెలియజేశాడు. అంటే ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన ఏదో ఒక కారణం వల్ల జరుగుతుంది. మన జీవితమే కారణం వల్ల పుట్టింది. ఆ కారణం వల్ల పుట్టిన జీవితంలో దుఃఖం కామన్గా ఉంటుంది. ఆ దుఃఖానికి కారణం కోరికే. ఆ కోరిక లేకుండా పోతే ఆ కోరిక అజ్ఞానం వల్ల కలుగుతుంది. ఆ కోరిక లేకుండా మనం అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు వెళ్ళినట్లు మనం జ్ఞానం పొందిన వెంటనే జనన మరణ బంధ విముక్తులమై నిర్యాణాన్ని పొందుతాం అని చెప్పాడు. బుద్ధుని సూత్రాల్లో ప్రధానంగా 4 సూత్రాలు మనం చెప్తాం. ప్రపంచం దుఃఖమయం అంటే చతురార్య సూత్రాలు ప్రధానంగా మనం ఏమంటాం 8 అష్టాంగ మార్గం మనం చూస్తాము. బుద్ధుని యొక్క సూత్రాల్లో ప్రధానంగా ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, దుఃఖం పోవాలంటే కోరిక నశించాలి, దానికి ఉన్నటువంటి మార్గమే అష్టాంగ మార్గం. ఇవి చతురార్య సూత్రాలు, 4 సూత్రాలు. అంటే బుద్ధుడు చెప్పినటువంటి చతురార్య సూత్రాల్లో ప్రపంచం అనేదే దుఃఖమయం. దుఃఖానికి కారణం కోరికలు. కోరికలు అంటే ఇక్కడ ఇవి నశించాలి అంటే, దుఃఖం నశించాలి అంటే కోరిక నశించాలి. కోరిక నశించాలి అంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు. కోరిక పోవాలంటే మనం అంటే కోరిక లేకుండా పోతే దుఃఖం దాంతో అదే నశిస్తుంది. ఆ కోరిక లేకుండా పోవాలంటే మనం అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. అష్టాంగ మార్గం అంటే సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, సమ్యక్ జీవనం, సమ్యక్ శ్రమ, సమ్యక్ ఆలోచన, సమ్యక్ ధ్యానం, సమ్యక్ నిశ్చయం, సమ్యక్ దృష్టి. ఇవి అష్టాంగ మార్గం. సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, సమ్యక్ జీవనం, సమ్యక్ శ్రమ, సమ్యక్ ఆలోచన, సమ్యక్ ధ్యానము, సమ్యక్ నిశ్చయం, సమ్యక్ దృష్టి. ఇవి అనుసరించటం వలన మనం కోరికల నుంచి నశించి, అజ్ఞానం నశించి సమాధి స్థితి, ప్రజ్ఞాస్థితి, జ్ఞానస్థితి మనం పొందుతాము. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని పొందుతామో మనం నిర్యాణానికి అర్హుడమవుతాము. అంటే ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు నశించిపోతే దుఃఖం దాంతో అదే నశించిపోతుంది. కోరికలు నశించిపోవాలంటే మనం అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వాలి. అష్టాంగ మార్గం అంటే మనం సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, సమ్యక్ జీవనం, సమ్యక్ శ్రమ, సమ్యక్ ఆలోచన, సమ్యక్ ధ్యానము, సమ్యక్ నిశ్చయము, సమ్యక్ దృష్టి.
వీటన్నిటిని మనం సరైనదిగా ఫాలో అయి ఉన్నట్లయితే మనం అజ్ఞానం నశించి, కోరికలు పోయి అజ్ఞానం నశించి సమాధి స్థితి, ప్రజ్ఞాస్థితి, జ్ఞానస్థితి పొందుతాం. అలా మనం జ్ఞానస్థితిని పొందామంటే మనం నిర్యాణానికి అర్హుడమైనట్లే, పునర్జన్మ లేనటువంటి మోక్షాన్ని పొందుతాము, లభిస్తుంది. బౌద్ధంలో, వైదిక మతంలో వలె వ్యయ ప్రయాసలతో కూడినటువంటి యజ్ఞయాగాది క్రతువులు కానీ, హింసతో కూడినటువంటి జంతు బలులు కానీ మనకు కనిపించవు. ఇక్కడ మనం చూసేది చతురార్య సూత్రాలు. ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలు లేకుండా పోతే దుఃఖం అంతే నశిస్తుంది, కోరికలు లేకుండా పోవడానికి అష్టాంగ మార్గం, అష్టాంగ మార్గం సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, సమ్యక్ విశ్వాసం, ఇవి మనం చూస్తాం. అంటే ఇక్కడెక్కడ కూడా యజ్ఞయాగాది క్రతువులు కనిపించవు, అలానే జంతు బలులు, హింసతో కూడిన జంతు బలులు కనిపించవు. అలానే ఇంకా మనం జైన మతంలో చెప్పినట్టుగా సల్లేఖన వ్రతం లాంటి కఠోర ఉపవాస దీక్షలు కూడా మనకు కనిపించవు. అంటే ఇది మనకు ఒకవైపు యజ్ఞయాగాలు, కర్మకాండలతో కూడినటువంటి హింస మార్గం, మరొక వైపు జైన మతంలో గట్టిగా గాలి పీలిస్తేనే పురుగులు ముక్కులో నుంచి పోయి చనిపోతాయి కాబట్టి క్లాత్ అడ్డం పెట్టుకోండి అని చెప్తుంది. దానికి తోడు మీ జీవితాన్ని సల్లేఖన వ్రతం ద్వారా, కఠిన ఉపవాస ద్వారా మీ జీవితాన్ని అంతం చేసుకోండి, జీవితాన్ని త్యజించండి అని చెప్తారు. కాబట్టి ఆ దీక్షలు లేవు. కాబట్టి అటు హింసకు ఇటు అహింసకు మధ్యలో ఉంటే మధ్య మార్గం ఇది బౌద్ధ మతం. మహాయుడు వలె బుద్ధుడు వేదమే పరమ ప్రమాణం అనేటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించలేదు. యజ్ఞ యాగాదులు, వాటికి సంబంధించిన బలులు, ఇలాంటి వాటిని ఆయన నిరసించాడు. దేవుడు ఉన్నాడని లేడని ఎక్కడ వాదనకు దిగలేదు. ఆత్మతత్వాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. మానవ శరీరం, ఆత్మల సంబంధాన్ని ఎక్కడ గుర్తించలేదు ఆయన. బుద్ధుడు శాశ్వతమైన అమరమైన ఆత్మను నమ్మలేదు. మానవుడు మరణాంతరం ఆత్మ శూన్యంలో కలిసిపోతుందని చెప్తారు. అంటే మనం ఎటువంటి దుఃఖానికి కారణమైనటువంటి కోరికలు లేకుండా పోయాయి, ఎందుకంటే మనకి ఎటువంటి కోరికలు లేకపోతే మన ఆత్మ శూన్యంలోకి వెళ్ళిపోతుందని చెప్పి అంటాడు ఆయన. ఆత్మ మానవుని కోరికల సంపుటి, ఆత్మకు స్వతంత్ర ప్రతిపత్తి లేదు అని బుద్ధుడు ప్రకటిస్తాడు. మానవుడు మరణాంతం జీవాత్మ శూన్యంలోకి వెళ్ళి మరో శరీరంలోకి ఎట్లా ప్రవేశిస్తుందో అని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆత్మ ఉన్నదనే విషయం చెప్పలేదు, ఇంకా వేరే మతంలోకి ఎలా వెళ్తుందో కూడా చెప్పలేదు. మానవ జీవితం కర్మ మీద ఆధారపడి ఉన్నదని పేర్కొన్నాడు. వ్యక్తి సుఖదుఖాలు అతని చర్యల ద్వారానే వస్తాయని చెప్పి ఆయన పేర్కొన్నాడు. కనుక ప్రార్థన, యజ్ఞము భగవంతుని కర్మను మార్చలేవని చెప్తాడు ఆయన. కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే అని చెప్తాడు. నువ్వు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించాల్సింది, నువ్వు యజ్ఞాలు చేసిన, ప్రార్థన చేసిన ఎటువంటి మార్పు ఉండదని చెప్తాడు ఆయన. మానవునిలోని అజ్ఞానము, విజ్ఞానములు అన్నీ పూర్వ కర్మల ఫలితంగా వస్తూ ఉంటాయని చెప్పాడు. అట్లే ఈ జన్మలో చేసిన కర్మలు సుఖదుఖాల నుండి, పునర్జన్మ నుంచి విముక్తి పొందవచ్చు అని చెప్తాడు ఆయన. వ్యక్తి నిస్సహాయుడిగా ఉండటం కాదని, అతనికి కర్మ చేయుటకు చేయకుండాకు స్వేచ్ఛ ఉన్నదని ప్రకటిస్తాడు. అంటే స్వేచ్ఛగా ఆయన మనం చేసే పని మనం స్వేచ్ఛగా చేయాల్సి ఉంటాడు. కర్మను అమితంగా పెంచేది జీవహింస. కనుక నిశ్చలవంతుడై అహింసయే పరమధర్మంగా విధులను పాటించాలని ఆయన పేర్కొంటాడు. తన శిష్యులకు కూడా సక్రమంగా ధర్మాన్ని అనుసరించవలసిందిగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నీతి నియమాలన్నీ ప్రచారం చేస్తూ ఈ శిష్యులు క్రమక్రమంగా ఈ సంఘంలో త్రిరత్నాలు అంగీకరించవలసి వచ్చింది. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే ఈ మూడింటిని శరణు వేరాని, ఆ శరణు వేరిన వారు బౌద్ధానికి అర్హులని చెప్పారు. బుద్ధం శరణం గచ్చామి,
సంఘం శరణం, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇవి బౌద్ధ సంఘంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. తర్వాత కాలంలో పెంపుడు తల్లి ప్రజాపతి కోరిక మేరకు గౌతమి ప్రజాపతి కోరిక మేరకు స్త్రీలను కూడా సంఘంలో చేర్చుకున్నారు. మొదట్లో స్త్రీలను సంఘంలో చేర్చుకోలేదు, కానీ తర్వాత స్త్రీలను కూడా సంఘంలో అవకాశం కల్పించారు. ఇక బౌద్ధ మతం వ్యాప్తి చూస్తే బౌద్ధ మత వ్యాప్తి బుద్ధుని వ్యక్తిత్వం, రాజాదరణ, బౌద్ధ సంఘాల కృషి, నిరాడంబరమైన సిద్ధాంతాలు ప్రజలకు అర్థమైనటువంటి అర్ధమాగధి భాషలో ప్రచారం గావించారు. కాలానుగుణంగా మార్పు స్వభావం మొదలైనవి బౌద్ధ మత వ్యాప్తికి ఉపకరించాయి. బుద్ధునిలో గొప్ప ఆకర్షణ శక్తి ఉంది. ఆ ఆకర్షణ శక్తి ప్రజలను ఎక్కువగా ఆకట్టుకుంది. ఆయన అహింస, సత్య వ్రతాలు త్రికరణ శుద్ధిగా ఆయన స్వయంగా అనుసరించాడు. తన అసాధారణ వాదన పటిమతో తన సిద్ధాంతాలను అంగీకరింపజేశాడు. సామాన్య మానవులకు నేర్పుగా తన ధర్మాన్ని వివరించేవాడు. సామాన్య ప్రజలకు అర్థం కాని పరిస్థితుల్లో తన యొక్క ధర్మాలను చక్కగా వివరించేవాడు. బుద్ధుని శిష్యులు ఆనంద, మహాకాశ్యప బౌద్ధ మత వ్యాప్తికి నాయకత్వం వహించారు. బౌద్ధ మత వ్యాప్తికి అశోకుడు, కనిష్కుడు, హర్షుడు లాంటి వాళ్ళు ఎంతగానో కృషి చేసి చారిత్రకమైనటువంటి కృషి చేశారు. వారు బౌద్ధ విహారాలను, స్తూపాలను, చైత్యాలను నిర్మించడం ద్వారా దానితో పాటుగా మత ప్రచారకులను దేశం నలుమూలలను పంపటం, విదేశాలకు కూడా పంపడం కూడా మనం చూస్తాము. ప్రభుత్వ విధులు అదొక విధులుగా వాళ్ళు భావించారు. అంటే అశోకుని కాలంలోనూ, కనిష్కుని కాలంలోనూ, హర్షవర్ధనుని కాలంలోనూ కూడా మనం చూస్తాము బౌద్ధ ప్రచారం. ముఖ్యంగా అశోకుడి కాలంలో, కనిష్కుడి కాలంలో అయితే బౌద్ధ ప్రచారం కోసం విదేశాలకు కూడా పంపిన సందర్భాలు మనం చూసాము. ఇతర వేరే క్లాస్లో అశోకుడు కనిష్కుడు టైం క్లాస్లో. అశోకుడు కనిష్కుడు కృషి ఫలితంగా పాహియాన్, హుయాన్సాంగ్ చైనా యాత్రికులు బౌద్ధ గ్రంథాలు పఠించి ధర్మ వ్యాప్తి చేశారు. బుద్ధుని మరణానంతరం అజాతశత్రు రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీతని ఏర్పాటు చేశాడు. దీన్నే ప్రథమ సంగీత అని పిలిచాము. ఈ ప్రథమ సంగీతలో మహాకాశ్యపుడు అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో బుద్ధుని ఉపదేశాలన్నీ 2 సంపుటాలుగా రాసి వినయ, సుత్త పీఠకములుగా పిలిచారు. బౌద్ధ మత పవిత్ర గ్రంథాలని చెప్పట వినయ, సుత్త పీఠకములు. ఇక తర్వాత కాలంలో కాలాశోకుడి కాలంలో వైశాలిలో 2వ బౌద్ధ సంగీత జరిగింది. అప్పటికి ఆంధ్రదేశంలో నుంచి సుదూర ప్రాంతాలకు కూడా ఈ బౌద్ధ మతం విస్తరించింది. కొత్త ప్రాంతాల్లో విస్తరించడం వల్ల బౌద్ధ భిక్షువుల ఆచారాల్లో కొంత విభేదాలు మనం చూస్తాము. బౌద్ధ సంఘంలో మార్పులు రావాలని వైశాలి బౌద్ధ భిక్షులు పట్టుబట్టారు. ఈ సమస్య పరిష్కరించడానికి 2వ బౌద్ధ సంగీతి జరిగింది. ఈ సమస్యపై తీవ్ర అభిప్రాయ భేదాలు రావడంతో బౌద్ధ సంఘం 2గా చీలిపోయింది. వాళ్ళు మార్పు కావాలని కోరుకున్న వాళ్ళు మహాసాంఘికులైతే, పూర్వాచార పరాయణులు స్థవిరవాదులు లేదా తీరవాదులు అయ్యారు. బౌద్ధ సంఘంలో ఐక్యత సాధించుటకు అశోకుడి కాలంలో 3వ బౌద్ధ సంగీతి పాటలీపుత్రంలో జరిగింది. కానీ ఈ సంగీతిలో పెద్ద గ్రంథాలు చర్చించి అభిధమ్మ పీఠకం రాశారు. వినయ, సుత్త 3వది అభిధమ్మ పీఠకం కూడా ఇక్కడ సంకలనం రాయడం మనం చూస్తాం. ఈ సమావేశంలో బౌద్ధుల మధ్య ఐక్యత సాధించటకు అశోకుడు ప్రయత్నం ఎంత చేసినప్పటికీ ఫలించలేదు. చివరికి 4వ బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో జరుగుతుంది. ఇది కుందనవనంలో జరుగుతుంది. ఇక్కడ కూడా బౌద్ధ సంఘాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఇక్కడ కూడా ఎటువంటి
మార్పు జరగలేదు. ఇక్కడ హీనయానం మహాయానంగా మనకు చీలికలు మనం చూస్తాం. బౌద్ధ మతంలో ఆడంబరాలు లేని మతం. బుద్ధుడు ప్రజలను నీతిగా జీవించమని బోధించాడు. బుద్ధుడు తన ప్రచారం కొరకు ప్రజలు వాడేటువంటి పాళీ భాషనే ఉపయోగించాడు. మనకి ఎక్కడ చూసినా కానీ బౌద్ధ మతంలో బుద్ధుని తర్వాత వచ్చినటువంటి సంగీతులు 4 బౌద్ధ సంగీతులు. ఆ 4 బౌద్ధ సంగీతుల్లో ప్రథమ బౌద్ధ సంగీతి అజాతశత్రువు కాలంలో రాజగృహంలో జరుగుతుంది. దీనికి మహాకాశ్యపుడు అధ్యక్షత వహిస్తాడు. రెండవ బౌద్ధ సంగీత అంటే మొదటి బౌద్ధ సంగీతిలో వినయ సుత్త పీఠకములు మనకు రచించడం చూస్తాము. నెక్స్ట్ రెండవ బౌద్ధ సంగీతి. ఈ రెండవ బౌద్ధ సంగీతిలో మనకు వైశాలిలో జరుగుతుంది కాలాశకుడి కాలంలో. ఇక మూడవ బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో జరుగుతుంది. 4వ బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో జరుగుతుంది. ఇలా ఎన్ని చేసినప్పటికీ కూడా బౌద్ధ మతంలో చీలికలు మనం మహాసాంఘికులు స్థిరవాదులుగా మనం చూస్తాం. హీనయానులు మహాయానులుగా చీలికలు మనం చూస్తాం. చివరకు బౌద్ధ మత పతనం చూస్తే అహింసా సిద్ధాంతాలు, అహింసా సూత్రాలు సామాన్యులకు ఆచరణ సాధ్యం కాలేదు. బౌద్ధ భిక్షువులో నైతిక ప్రమాణాలు తర్వాత కాలంలో దిగజారాయి. ప్రచారానికి సరైన వారసుడు లేకపోవడం వల్ల ప్రచారం కూడా కుంటుపడిపోయింది. హిందూ మత లక్షణాలైనటువంటి విగ్రహారాధన, ఉత్సవాలు బౌద్ధ మతంలో ప్రవేశించడం, బుద్ధుడు భగవంతుడు లేడంటే చివరికి బౌద్ధ మతంలో ఈ ఉత్సవాలు చేయటం, విగ్రహారాధన లాంటివి కూడా పుట్టుకురావడం కూడా వాస్తవానికి దాని యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. బుద్ధుడు విగ్రహారాధన లేదు, భగవంతుడికే లేదు అని చెప్తే ఇక్కడ విగ్రహారాధన వచ్చింది, ఉత్సవాలు కూడా జరుగుతుందంటే అది వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. బౌద్ధ భిక్షువులు నైతిక ప్రమాణాలను పూర్తిగా కోల్పోయారు. దాంతో శుంగులు, గుప్తులు లాంటి వాళ్ళు హైందవ మతం వైపుకి వచ్చేశారు. దాంతో హైందవ మతాచార్యులు హైందవ మతాన్ని పునరుద్ధరించారు. ముఖ్యంగా శంకరాచార్యులు లాంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని దేశమంతా తిరిగి బౌద్ధ మతాన్ని రూపుమాపడంలో ఎంతో కృషి చేశారు. బుద్ధుడు విష్ణుమూర్తి అవతారంగా ప్రకటించబడ్డాడు. చివరికి బౌద్ధ మతం హిందూ మతంలో ఒక మతంగా అంటే హిందూ మతంలో బుద్ధుడు కూడా ఒక విష్ణుమూర్తి అవతారంగా మారిపోయారు. ఇలా శక, పహ్లవ, ముస్లిం దండయాత్రల వల్ల బౌద్ధ మతాన్ని బౌద్ధ ఆరామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో చివరికి బౌద్ధ మతం భారతదేశంలో పూర్తిగా అదృశ్యమైపోయి ఇప్పుడు చైనా ప్రాంతంలోనూ, జపాన్ ప్రాంతంలోనూ, శ్రీలంక ప్రాంతంలోనూ బౌద్ధ మతం కనిపిస్తూ ఉంది. ఇలా బౌద్ధ మతం వాస్తవానికి భారతదేశంలో ఒక మంచి స్థానాన్ని పొందేటువంటి పరిస్థితుల్లో తర్వాత అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి అంశాలు అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధ మతంలో వచ్చినటువంటి చీలికలు, అలానే బౌద్ధ సన్యాసుల్లో వచ్చినటువంటి నైతిక ప్రవర్తన లేకపోవటం, సరైన వారసులు లేకపోవటం, దానికి తోడు బుద్ధుడు భగవంతుడి గురించి అక్కడ ప్రకటించలేదు కానీ అక్కడ కూడా స్తూపాల నిర్మాణం చూస్తాం, ఉత్సవాలు జరగడం చూస్తాం, అక్కడ విగ్రహారాధన లాంటివి చూస్తాం. ఇలాంటి అంటే దాని యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది బౌద్ధ మతం యొక్క వ్యక్తిత్వం. అంటే ఇలా ఏమైందంటే దీనికి తోడు తర్వాత కాలంలో శంకరాచార్యులు ఇలాంటి వాళ్ళు ప్రచారం చేస్తూ బౌద్ధ మతాన్ని పూర్తిగా లేకుండా చేయడం మనం చూస్తాం. శకలు, తర్వాత పహలవులు, ముస్లిం దండయాత్రల కాలంలో బౌద్ధ మతాన్ని యొక్క ఆరామాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. ఇది కూడా వాస్తవానికి బౌద్ధ మతం యొక్క పతనానికి కారణంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మీద మనం ఈరోజు బౌద్ధ మతానికి సంబంధించిన విశేషాలు ఈరోజు మనం చూసాము. బుద్ధుడు ఆసియా జ్యోతిగా, ప్రపంచ జ్యోతిగా వెలుగొందిన బుద్ధుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో జన్మించిన అత్యంత ప్రముఖ వ్యక్తి. బుద్ధుడు తండ్రి సిద్ధోదనుడు, తల్లి మాయాదేవి. క్రీస్తుపూర్వం 567లో లుంబిని వనంలో జన్మించాడు.
తల్లి మరణంతో మహాప్రజాపతి గౌతమి చేతిలో ఆయన పెరిగాడు, అందుకనే గౌతముడయ్యాడు. యశోధరతో వివాహం జరిగి రాహులుడు అనేటువంటి కుమారుడు జన్మించాడు ఈయనకు. తర్వాత ఈయన కపిలవస్తు నగరంలో వృద్ధుడు, రోగి, శవము, సన్యాసి అనే 4 దృశ్యాలు చూసి అవి తీవ్రంగా తన మనసును కలిచివేయడంతో తన రథసారినటువంటి చన్నుడి సహాయంతో అరణ్యాలకు ఎగి అక్కడ చాలా కాలం ఉండి చివరకు ఈయన రాజగృహ చేరి అక్కడ పండితుల దగ్గర ధర్మశాస్త్రాలు నేర్చుకొని ఆరామ కలామ దగ్గర తత్వజ్ఞాని ఆయన దగ్గర యోగాభ్యాసాన్ని పొంది చివరికి 6 సంవత్సరాలు తన శరీరాన్ని క్షీణింపజేసుకొని బోధి వృక్షం కింద 40 రోజుల పాటు తపస్సు చేసి 35 రోజుల అంటే 35 సంవత్సరాల్లో ఆయన సంబోధి పొంది బుద్ధుడయ్యాడు. ఆయన పొందేటువంటి జ్ఞానాన్ని తన శిష్యులకు సారనాథ్లో జింకలవనంలో బోధించి దాన్ని మనం ధర్మచక్ర ప్రవర్తనం అంటాం. తాను నమ్మిన సిద్ధాంతాలు, తాను తెలుసుకున్నటువంటి సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ 80 సంవత్సరాల వయసులో ఆయన క్రీస్తు పూర్వం 487లో కుషినగరంలో ఆయన మహాపరినిర్యాణం పొందాడు. బుద్ధుని బోధనలో మనం చేసే ప్రతి సంఘటనకు ఏదో ఒక కారణం ఉంటుంది, మన జీవితమే ఒక కారణం వల్ల కలిగింది అని చెప్తాడు. మనం చేసే ప్రతి పనికి ఒక దుఃఖంతో కూడుకొని ఉందని చెప్తారు. మనం ప్రపంచం దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలు లేకుండా పోవాలంటే దుఃఖం లేకుండా పోవాలంటే కోరికలు నశించాలి, కోరికలు నశించాలంటే అష్టాంగ మార్గాన్ని ఫాలో అవ్వాలని చెప్తారు. దాంతోపాటుగా బుద్ధుడు తన యొక్క సిద్ధాంతాలు స్వయంగా నమ్మి ప్రచారం చేశాడు. బౌద్ధ సంఘంలో బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అటువంటి ఇవి బౌద్ధ భిక్షువులు తప్పనిసరిగా అనుసరించవలసిన సిద్ధాంతాలు. బౌద్ధ మత పతనం వ్యాప్తి చూస్తే మనకు బౌద్ధ మతం అంటే బుద్ధుని యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ఆకర్షణ శక్తే బౌద్ధ మతాన్ని, ఆయనకున్న పటిమ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి కారణమైంది. ఆనందులు, కశ్యపుడు లాంటి వాళ్ళు కూడా నాయకత్వం వహించి వ్యాప్తి చేశాడు. అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధనుడు లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క కృషి చారిత్రకమైంది. ఇలా బౌద్ధ మతానికి సంబంధించి అనేక దేశాలకు కూడా వీళ్ళ పంపడం వల్ల అనేక దేశాలకు ఇది వ్యాప్తి చెందింది. చివరకు బౌద్ధ మతంలో మనకు వచ్చినటువంటి వీటిని సెట్ చేయడం కోసం 4 సంగీతులు జరిగాయి, బౌద్ధ సంగీతులు. ప్రథమ సంగీతి రాజగృహలో అజాతశత్రు కాలంలో జరిగింది. ఇందులో వినయ సుత్తపీఠకములు దాంట్లో సంపుటాలను రాశారు. రెండవ బౌద్ధ సంగీతి కాలాశోకుడి కాలంలో వైశాల్యం జరిగింది. ఇక 3వ బౌద్ధ సంగీతి అశోకుడి కాలంలో జరుగుతుంది పాటలీపుత్రంలో. 4వ బౌద్ధ సంగీతి కనిష్కుడి కాలంలో కుందనవనంలో జరుగుతుంది. ఇక్కడ మనం ఈ బౌద్ధ మతంలో హీనయాన్లు, మహాయాన్లు అని చెప్పి తేడాలు, ఫస్ట్ స్థాయిలో తేరవాదులు, స్థవిరవాదులు అనేవి వీళ్ళు మహాసాంఖ్యులు అనేటువంటి తేడాలు మనం చూస్తాం. ఇది వాస్తవానికి బౌద్ధ మతంలో చీలికలు రావడానికి, బౌద్ధ మతంలో మార్పులు రావడానికి కారణమయ్యాయి. చివరికి బౌద్ధ మతంలో భిక్షువుల్లో ఉన్నటువంటి అనైతిక ప్రవర్తన, ఈ దీంట్లో స్త్రీలు ప్రవేశించడం ఒక చిన్న ప్రాబ్లంగా మారింది. వారసులు సరిగా లేకపోవటం, అంటే ప్రచారానికి సరైన వారసులు సరిగా లేకపోవటం, దానికి తోడు మహాయానం విజృంభించడంతో దాంట్లో కూడా విగ్రహారాధన లాంటివి, తర్వాత దాంట్లో కూడా ఉత్సవాలు లాంటివి ప్రవేశించి బౌద్ధ మతం యొక్క వ్యక్తిత్వమే కోల్పోయింది. దాంతో బుద్ధుడు విష్ణుమూర్తి అవతారంగా మారిపోయాడు. హిందూ మతంలో పాటుగా చేశారు. చివరికి శంకరాచార్యులు లాంటి వాడు వ్యాప్తంగా తిరుగుతూ బౌద్ధ మతాన్ని రూపుమాటంలో ఎంతోమంది కృషి చేశాడు. తర్వాత శకలు, పహ్లవులు, ముస్లిం దండయాత్ర వల్ల బౌద్ధ ఆరామాలు చాలా వరకు తుడిచిపెట్టుకుపోయబడ్డాయి. ఇలా బౌద్ధ మతం భారతదేశంలో, నేపాల్లో పుట్టింది. వాస్తవానికి భారతదేశంలో విస్తరించి చివరికి భారతదేశంలో అదృశ్యమైపోయి చైనాలోను, జపాన్లోను, శ్రీలంకలో మాత్రం ప్రస్తుతం నిలిచి ఉంది. ఇలా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బుద్ధుని యొక్క జీవితం, తొలి జీవితం, బుద్ధుని జీవితంలో నిన్న 5 పార్ట్లు మనం చూసాము. అలానే బుద్ధుని బోధనలు, బుద్ధుని అనంతరం బౌద్ధ సంగీతులు,
బౌద్ధ మత ప్రచారం, బౌద్ధ మత పతనం సంబంధించిన అంశాన్ని ఈరోజు మనం చర్చించాము. ఈ క్లాసు మీకు అందరికీ అర్థమై ఉంటుందని భావిస్తూ మీ క్లాస్ సంబంధించి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే బౌద్ధ మతానికి సంబంధించిన వివరాలు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే మీరు సపరేట్గా మెసేజ్ పెడితే మేము దాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. అలానే మీరు ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కానీ ఆ సజెషన్స్ కూడా మేము తప్పనిసరిగా ఫాలో అవుతాము. మీకు అందరికీ ఈ క్లాస్ అర్థమై ఉంటుందని భావిస్తూ మీకు ఈ క్లాస్ అర్థమైతే మీరు ఒక లైక్ చేయండి. అలానే ఈ క్లాస్ సంబంధించినటువంటి లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అందరూ ఈ క్లాస్ సంబంధించిన లింక్ని ఫార్వర్డ్ చేసి నాకు ఇంకొంచెం మోటివేషన్ ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.